మల్కాజ్గిరిలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. మృతురాలు నిషారాణిని ఆమె భర్త అరుణ్ కుమార్ వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో జూన్ 10న తన నివాసంలో తుపాకీతో కాల్చి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాల సహాయంతో ప్రత్యేక బృందాలు నిందితుడిని జూన్ 11న మౌలాలి రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేశాయి. అతని వద్ద నుంచి దేశీయ తయారీ పిస్టల్, తూటాలు, కత్తులు, కారు, స్కూటర్లను స్వాధీనం చేసుకున్నారు. అతనికి సహకరించిన మరో నిందితుడు పరారీలో ఉండగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి అభినందించారు. కుటుంబ హింస, అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూన్ నాడు మల్కాజ్గిరి పిఎస్ లిమిట్స్ పరిధిలో ఎర్లీ మార్నింగ్ అవర్స్లో 4:30 ప్రాంతంలో న్యూ మారుతి నగర్లో దామర అరుణ్ కుమార్ 48 సంవత్సరాలు అనే వ్యక్తి తన రెండో భార్యను ఫైర్ ఆర్మ్ తోటి, ఒక పిస్టల్ తోటి కాల్చి చంపడం జరిగింది. దానికి సంబంధించి మల్కాజ్గిరి పిఎస్లో నమోదైన కేసును దర్యాప్తు చేపట్టి ఈరోజు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే నిందితుడు ఉన్నాడో అరుణ్ కుమార్, ఇతనికి యాక్చువల్గా మొదట స్వర్ణలత అనే మహిళతోటి మ్యారేజ్ అవుతుంది. సుమారు 25 సంవత్సరాల క్రితం, 23 సంవత్సరాల క్రితం. వాళ్ళకి 2 పిల్లలు ఉంటారు. దాని తదుపరి 2015 ప్రాంతంలో ఆవిడకు ఒకటి ప్రాణాంతకమైన వ్యాధి రావడంతో ఆమె సొంత చెల్లెలు ఉంటుంది నిషారాణి, ఎవరైతే నిన్న చనిపోయారో ఆమెను ఇతను మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలనే నెపంతో ఆమెతో సంబంధం పెట్టుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మొదటి భార్య ఆ జబ్బు నుంచి ట్రీట్మెంట్ తీసుకొని తను సర్వైవ్ అవుతుంది. అయినాక కూడా వీళ్ళు ఈ రిలేషన్ కంటిన్యూ చేసి సుమారు ఒక 5 సంవత్సరాల క్రితం యాదగిరిగుట్టలో మ్యారేజ్ చేసుకుంటారు. ఎందుకైతే ఫస్ట్ భార్య వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోయినా సరే వీళ్ళు వెళ్ళి మ్యారేజ్ చేసుకొని న్యూ మారుతి నగర్లో వీళ్ళ సొంత ఇల్లు ఉంటుంది అరుణ్ కుమార్ది. ఈ అరుణ్ కుమార్ అనేటటువంటి అతను యాక్చువల్గా అనాథ. అక్కడ న్యూ మారుతి నగర్లో ఒక లేడీ వాళ్ళకు అక్కడ మన సికింద్రాబాద్ మార్కెట్ ఏరియాలో దొరికితే అక్కడి నుంచి తెచ్చి పెంచుకోవడం జరుగుతుంది 48 సంవత్సరాల క్రితం. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్న తర్వాత లాస్ట్ 2 years నుంచి ఈ మహిళ మళ్ళీ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో వీళ్ళ బంధువుల్లోనే ఇంకొక వ్యక్తితోటి రిలేషన్ ఉంది అని చెప్పేసి తను గట్టిగా నమ్ముతాడు. దానికి సంబంధించి మనకేం ఎటువంటి ఆధారాలు లేవు, కానీ చాలా బలంగా రిలేషన్ పెట్టుకొని అక్రమ సంబంధం పెట్టుకుంది అనేటటువంటి దాంతో ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఆ స్టార్ట్ అయిన క్రమంలో